షాలోమ్ అండి, అందరికీ వందనాలు. దావీదు భక్తుడు రాసిన 32వ కీర్తన. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన అర్థధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా, నీ సన్నిధిని నా అతిక్రమములో ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జలప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి నీ మీదికి రావు. నా దాగు చోటు నీవే. శ్రమల నుండి నీవు నన్ను రక్షించదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. నీకు ఉపదేశము చేసేదను. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను. నీవు మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలెనైనను కంచెల గాడిద వలెనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. దావీదు భక్తుడండి. ఈ కీర్తన దావీదు భక్తుడు రాసిన కీర్తన, 32వ కీర్తన. ఈ కీర్తనలో దేవుడి నుండి క్షమాపణ పొందుకున్న తర్వాత వచ్చే సంతోషం, ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది ఈ కీర్తనలో అంటున్నాడు, నా అతిక్రమములను పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఎవరండి ధన్యుడు? మన పాపాల నిమిత్తం ఆయన సిలువలో త్యాగం చేశాడు. కాబట్టి మనం ఆయన యందు విశ్వసించినట్లయితే మనకి ఆ ధన్యత దొరుకుతుంది. మన పాపాలు కడగబడతాయి ఆయన రక్తంలో. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అంటున్నాడు. యెహోవా చేత నిర్దోషి అనబడేవాడు. మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో రాసిన విధంగా, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకం స్వతంత్రించుకుందరు. అంటే దీన మనసు గలవారు. దుఃఖపడేవారు ధన్యులు అంటారు. దేని విషయమే? నీతి కొరకై. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచుదురు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. మనం చూసామండి, ధన్యులు ఎవరమంటే నీతి కొరకు హింసించబడేవారు, అలాగే మన మీద చెడ్డ మాటలు మాట్లాడి మనల్ని ఇబ్బంది పెట్టేవారు. దేవుని విషయమే మనల్ని హింసించినట్లయితే మన ఫలము ఆ పరలోకమందు అధికమగునట్లు మనం ధన్యులం అవుతాము అని వాక్యం సెలవిస్తుంది. కావున యెహోవా చేత నిర్దోషని ఎంచబడిన వారు, ఆత్మలో కపటం లేని వారు ధన్యులు అంటున్నారు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా అర్థధ్వని వలన నా ఎముకలు క్షీణించుచున్నవి. నిజమండి, యేసు ప్రభు వారు సిలువను మోసుకుంటూ వెళ్తున్నప్పుడు, ఆ ముందు రోజు రాత్రి కూడా అప్పగించబడినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. ఎవరు నిజంగా అక్కడున్న భటులు కానీ అక్కడున్న సైనికులు కానీ అడుగుతారు, నిజంగా నువ్వు దేవుడు అయితే, నువ్వే రాజు అయితే నువ్వు చూయించు నీ అద్భుతాలు అని, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని దొంగలు అడుగుతారు. దిగిరా అంటారు. కానీ నిజంగా ఆ సమయంలో నిస్సహాయంగా నిస్పృహగా
ఉండిపోయాడండి. దేవుడు మౌనంగా ఉండిపోయాడండి. ఎందుకంటే దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలంలో ఎండినట్టు ఆయన అంటున్నాడు. ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే అండి, ధ్యానించినప్పుడు ఆనందగానం చేయవచ్చు. ఎందుకంటే అంగీకరించబడితే ఆశీర్వాదం దొరుకుతుంది. దేవుడి చేత మనం అంగీకరించబడినట్లయితే మన పాపాలన్నీ క్షమించబడి మనం ధన్యులం అవుతాం. పాపం చేస్తే ప్రలాపింపబడతాం. అలాగే పశ్చాత్తాపం పడితే ప్రతిఫలం చూస్తాం. మనం 5వ వచనంలో మనకు తెలియజేస్తుంది, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని. పాపం ఒప్పుకుంటే మనకి ఏముంటుంది? పరలోక రాజ్యంలో అనుగ్రహిస్తాడు. మారు మనసు పొందడమే. యెహోవా సన్నిధిని నా అతిక్రమమును ఒప్పుకొందును అనుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు అంటున్నాడు. ఆయనను ఆశ్రయిస్తే ఆనందిస్తాం మనం. విస్తార జలప్రవాహములు పొరలి వచ్చినను నిత్యంగా అవి నా మీదికి రావు. నా దాగుచోటు నీవే. మన దావీదు భక్తుడు, నా దాగుచోటు నీవే. కొండలలో గుహల్లో ఉన్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా శత్రువుల నుండి తప్పించేవాడు దేవుడే. కాబట్టి మన ప్రాణాలని నిలబెట్టువాడు ఆయనే. కాబట్టి అభిషక్తులను విడువక కాపాడువాడు ఆయనే. ఏలియాని కూడా కాపాడింది దేవుడే కదా. కానీ ఎంతగా గర్జించినానో ఏం చేయలేకపోయింది. అలాగే మన విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. నీకు ఉపదేశం చేసేదను. నిజంగా దేవుడు మనకి ఉపదేశం చేస్తానంటున్నాడు. దానికి మనం చేయవలసింది ఏంటంటే, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదని అంటున్నాడు. మనకి చెప్తానంటున్నాడు ముందుగానే, నీవు నడవవలసిన మార్గం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నీకు మంచి ఆలోచన చెప్తాను. ఈ పని చేయి, ఇక్కడ ఉండు, ఈ స్థలంలో ఉండు, ఆ స్థలాన్ని దాటి వెళ్ళకు అని మంచి ఆలోచన చెప్తాను అంటున్నాడు. కానీ ఎలా ఉండకూడదో కూడా చెప్తున్నాడు. కింది వచనాలు చూసినట్టు, బుద్ధి జ్ఞానము లేని గుర్రం వలనను కంచర గాడిద వలె నైనను మీరు ఉండకుడి. బుద్ధి జ్ఞానము లేని గుర్రం ఎలా పరిగెత్తుతుంది? యుద్ధంలో ఉపయోగిస్తారు గుర్రాలని. గుర్రం పూర్తిగా వినకుండానే వెళ్ళొచ్చేస్తుందంట. కంచర గాడిద అసలు సమయం వచ్చినా కానీ కూడా కదలమంటే కదలదంట. గుర్రం గాడిద ఒకరు పని చేయాల్సింది ఇంకో పని చేస్తుంది. అలా ఉండకూడదు అని వాక్యం సెలవిస్తుంది మనకి తేటగా. బుద్ధి లేనినట్లు, జ్ఞానం లేనినట్లు గుర్రం వలెనైనను కంచర గాడిద వలెనైనా మీరు ఉండకూడదు అంటుంది. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి అంటున్నారు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కృప ఆవరించి ఉన్నది వాళ్ళకి. ఈ అధ్యాయంలో ఇవన్నీ చూస్తామండి మనం. యథార్థ హృదయాలు మీరందరూ ఆనందంతో స్తుతించుడి అని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. మనం నీతిమంతులం కాబట్టి ఆయన యందు సంతోషించి ఉల్లసించాల. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణము మనకు కలిగి ఉన్నది. నిజంగా ఆయన కాచిన రక్తము వలన మనకు విమోచన కలుగుతున్నది. ఆయన కాచిన రక్తము వలన మనకు కృపాదైశ్వర్యమును బట్టి మనకు క్షమాపణ కలుగుతుంది. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు రాయిచున్నాను అంటున్నాడు యోహాను భక్తుడు. యేసు ఏ ఉత్తరము కూడా ఇవ్వలేదు. మార్కు 5:15 రాసినట్లు, రక్షకుడు తన మీద అతి నికృష్టంగా నిరారోపణ చేసే మనుషులకి ఏ జవాబు ఇవ్వకపోవడం ఈ దృశ్యం కంటే హృద్యమైన దృశ్యం బైబిల్లో మరొకటి లేదు. తన దివ్యశక్తితో ఒక మాటతో
వాళ్ళందరినీ తన పాదాల దగ్గర సాష్టాంగ పడేలా చేయగల సమర్థుడే. అయినా వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళనే చేయనిచ్చాడు. దేవుని పరిశుద్ధ గొర్రెపిల్ల తన నెమ్మదిలో నిలకడలో ఉన్న శక్తిని ప్రదర్శించాడు. నిలకడగా ఉండడంలో శక్తి ఉంది. అది దేవుడు మనలో పనిచేసేలా చేస్తుంది. మనం తొణకకుండా ఉండేలా సహాయపడుతుంది. అన్ని తాపత్రయాల నుండి, స్వార్థాపేక్షల నుండి భయపడేస్తుంది. అది జ్ఞానాన్ని, ముందు చూపుని మనలో ఉంచుతుంది. మనకి తగిలిన గాయానికి దేవుడే కారణం చూపించేలా చేస్తుంది. ఆయనకున్న తిరుగులేని నమ్మకమైన ప్రేమను కనుపరుస్తుంది. ఎన్నోసార్లు దేవుని ప్రక్కకి నెట్టి మనం జోక్యం కలుగజేసుకుంటూ ఉంటాము. మనల్ని మనమే చూస్తాము. దేవా, ఈ మౌన బలాన్ని మనకు అనుగ్రహించు. జయించే ఆత్మ దయచేయి. ఈ భూమిపై అగ్ని సంఘర్షణ అంతమైన తరువాత మంచు ముత్యాలను, సంధ్యారుణిమను, మంద మారుతాన్ని, గొర్రెపిల్లను, సాత్వికం పుట్టిపడుతున్న పావురాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు. యేసు ఒంటరిగా నిలిచిన రోజు, మనుషులు పాషాణ హృదయులైన రోజు, దురిత విమోచన జరిగిన రోజు, ఆ రోజు యేసు మౌనంగా ఉన్న రోజు, దొంగ సాక్ష్యాలు పలికిన రోజు, పెడరెక్కలు విరిచి కట్టిన రోజు, రారాజు శుభమని అపహాసించిన రోజు, ఆ రోజు యేసు మౌనంగా ఉన్న రోజు, ఆయనపై ఉమ్మి వేసిన రోజు, యెరూషలేమంతా ఈడ్చుకు వెళ్ళిన రోజు, అవమానములే చేసిన రోజు, ఆ రోజు యేసు మౌనంగా ఉన్న రోజు. మిత్రమా, చీటికి మాటికి ప్రతి చిన్నదానికి చిరుగురులాడుతున్నావా? కోపం తెచ్చుకుంటున్నావా? ప్రతిరోజు నీ రాజు మౌనంగా ఉన్నాడు. ఆ రోజు మిన్నెసోటా బిషప్ అయిన విపిల్ గారిని రెడ్ ఇండియన్ల అపోస్తలుడని పిలుస్తారు. ఆయన ఈ మాటలు చెప్పాడు. నా అభిప్రాయాలను వ్యతిరేకించే వాళ్ళలో సైతం దేవుడిని చూడగలగడానికి నాకు 30 సంవత్సరాలు పట్టింది. ఆత్మ మనలో పనిచేస్తే మన దృక్పథం విశాలమవుతుంది. పగ తీర్చుకునే స్వభావం, ప్రతిదానిని పట్టించుకుని గిల్లి కజ్జలు పెట్టుకునే స్వభావం పొత్తుంది. మనుషుల నాశనానికి గాక రక్షణకే వచ్చిన యేసు ప్రభువు సాక్షులుగా మనం స్థిరపడతాము. ఈ వాక్యంలో దేవుడు మనకు ముందుగానే తెలియజేస్తున్నాడండి. నేను నీకు జ్ఞానం ఉపదేశిస్తాను, నీవు నడవలసిన మార్గం నేను బోధిస్తాను అని. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడైన దేవ, నీ నామానికి మహిమ చెల్లించుకుంటున్నాం. ప్రభావ నేసేతంటే మమ్మల్ని ధన్యులుగా చేసినావు దేవ. మా పాపం నిమిత్తము నువ్వే రక్షణ నీ శిలువలతో నీ రక్తాన్ని కార్చావు తండ్రైనా. ప్రతి పాపం, చిన్న బిడ్డల పాపం, అందరి పాపం క్షమించి తండ్రి నిన్ను అంగీకరించావు. నీకు ఉచితమైన కృపదైశ్వర్యము చెప్పున తండ్రైనా మమ్మల్ని ధన్యులుగా చేసి తండ్రి నీ నామానికి వందనాలు చెల్లించుకున్నాం. ఇవాళ ప్రతి పాయింట్లో కూడా తోడుకుని నడిపించి ప్రతి వారితో మీ వాక్యం ద్వారా మాట్లాడి వారికి ఉన్న పరిస్థితుల నుంచి వేడుతున్న ఇబ్బందుల నుంచి తొలగించి తండ్రైనా వారికి తోడుగుండి నేను ముందు వెనుక కాపుదల నుంచి నడిపించి మేము నేర్చుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. షలోమోన్ అందరికీ వందనాలు. ఈ వాక్యం ద్వారా మీకు హృదయంలో మాట్లాడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆమేన్.